భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. మేడిపల్లి పిఎస్ పార్టీ బోడుపల్లిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో భారీ మోసం. అధిక వడ్డీల ఆశ చూపి సుమారు 50 కోట్లు వసూలు చేసి బాధితులకు టోకరా వేసిన బాషెట్టి నాగరాజ్. 10 రూపాయల వడ్డీ ఆశ చూపి తన నివాసం ఉండే రాఘవేంద్ర నగర్ కాలనీలోని చుట్టుపక్కల కాలనీ వాసుల వద్ద సుమారు 50 కోట్లు వసూలు చేసిన బాషెట్టి నాగరాజ్ ఒక్కొక్క వ్యక్తి వద్ద సుమారు 5 లక్షల నుండి 20 లక్షల పైన వసూలు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు 3 నెలలుగా అందుబాటులోకి రాని మోసగాడు బాషెట్టి నాగరాజు. దీంతో 3 నెలల క్రితం నాగరాజుపై బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాధితులు సోమవారం బాషెట్టి నాగరాజు ఇంటి ముందు బాధితులు ధర్నా చేపట్టారు. మేము కట్టిన డబ్బులు వెంబడే మాకు తిరిగి ఇవ్వాలని మేము కట్టిన డబ్బులు అందరూ తిరిగి ఇవ్వాలి. మీడియా వాళ్ళతో ఇదే మేము కోరుకుంటున్నాము. మా డబ్బులు మాకు కావాలి 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 మా డబ్బులు కావాలి కావాలి డబ్బులు మాకు కావాలి 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 డబ్బులు మాకు కావాలి. నేను ఒక నెలలో నీకు ఇస్తాను. నా బాబు కష్టపడి కాలనీలో ఉంటాను, కాలనీ ప్రెసిడెంట్. సో ఈ నాగరాజ్ అనే పర్సన్ ఒకరికి తెలియకుండా ఒకరికి డబ్బులు తీసుకోవడం. ఫస్ట్ ఒకరికి నా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వడామని ఒక 3 months కంటిన్యూగా ఇంటికి రావడం. ఇంటికి వచ్చి ఎవరెవరు పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పడం, వాళ్ళు ఇస్తుండే వాళ్ళకి ఇంత కమిషన్ ఇస్తున్నా అనడం. సో ఎందుకంటే బేసికల్గా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ నేను అమ్మా అని చెప్పి అవాయిడ్ చేయడం. 3 months తర్వాత కంటిన్యూగా రావడం తర్వాత ఒక రోజు సరే చూద్దాంలే అని చెప్పి స్టార్టింగ్ ఒక 3 lakhs నుండి బిజినెస్ స్టార్ట్ చేసాం. అట్లా వెళ్ళి ఒక 20 lakhs దాకా మేము ప్రజెంట్. సో ఆయన ఇప్పటికీ అంటే ఏమంటున్నారంటే రేపిస్తా మాపిస్తా అని చెప్పి టైంపాస్ కొద్దీ పంపిస్తుండ్రు. ఎవరన్నా గట్టిగా అడిగితే నిన్న 2-3 పర్సనల్ స్థితి ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు సీరియస్గా. ఇంటికి వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తా చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఈరోజు వాళ్ళకేంది, రేపటి నాడు మాకు కాదని రూల్ ఏంటి? ఆయన Day 1 నుండి ఎవరు తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. అందరిని అట్లనే ఉంచి ఇన్ని రోజులు డివైడ్ అయిన రూల్ చేసిండు. సో ఇప్పుడు అందరం యూనిటీగా ఉన్నాం. సో మాకు కంపల్సరీ జస్టిస్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ ఇల్లు ఉన్నది, సారాయం నగర్లో ఒక ఇల్లు ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయి, ఒక 2-3 assets ఉన్నాయి అక్కడ పర్సనల్గా. సో మాకు తెలియకుండా లాస్ట్ ఇయర్ మేలో ఇది ఉంది, ఇంకోటి సారాయం నగర్ 2 అమ్మేసిండు. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా వాళ్ళ మామ దగ్గర ఉంది ప్రజెంట్. ఆయన ఏమంటే ఆయన ఇవ్వట్లేదు. సో ఈయన దగ్గర ఇవ్వి లేవు. ఇన్ని రోజులు లాస్ట్ 9 months నుండి అక్టోబర్ నుండి ఇంతవరకు ఈ రోజు వరకు రేపిస్తా మాపిస్తా అని చెప్పి అందరిని టైంపాస్ చేసుకుంటూ తిరుగుతుంది అంతే. సో అందరం కలిసి దాదాపుగా రోడ్ నెంబర్ 4, రోడ్ నెంబర్ 5 అంటే రాఘవేంద్ర కాలనీ కలిసి దాదాపుగా 5 to 6 crores ఉంటాయి అందరికి కలిపితే అప్రాక్సిమేట్గా. ఆన్ యావరేజ్గా పర్ పర్సన్ని ఎంత ఉన్నాయో, బట్ ఓవరాల్ కలిపేస్తే మాత్రం 5 to 6 crores ఉంటాయి అందరు కలిపి. సో నాకు మీడియాకు రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇంతవరకు చాలా హయ్యర్ లెవెల్ వెళ్ళాం, ఇప్పుడు మేడిపల్లి పిఎస్ దాకా వెళ్ళాం, ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినాం, మా టైం వేస్ట్ అవుతుంది, అన్నీ వేస్ట్ అవుతున్నాయి. కానీ ఏ ఒక్కరి నుండి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదు, అట్లీస్ట్ ఒక యాక్షన్ ఆఫ్ అన్నది కూడా లేదు వాళ్ళని. సో లాస్ట్ ఫైనల్గా మేము ఈరోజు మీడియాని అప్రోచ్ అయినాం. సో మీ నుండి అన్న అట్లీస్ట్ దీన్ని కొంచెం ఫ్లాష్ న్యూస్గా కొంచెం హై లెవెల్ ఎస్కలేట్ చేస్తే, సిఐ లెవెల్ సిపి లెవెల్లో వేస్తే అట్లీస్ట్ మేము ఫర్దర్గా వాళ్ళని కలవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్రెడీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, బ్యాకప్స్ ఉన్నాయి, మేము ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, ప్రామిసర్ నోట్స్ ఉన్నాయి, వాడు మాతో అబ్యూస్గా మాట్లాడిన వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మకు మేము ఇచ్చినట్టు తెలుసు, ఆమె తెలియదంటుంది, ఆమెకు కూడా తెలుసు ఎవ్రీథింగ్. బట్ ఇవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఏదో ఏం ప్రూఫ్స్ లేకుండా మేము బ్లాంక్గా మాట్లాడట్లేదు. సో మేము దేనికైనా రెడీగా ఉన్నాం నెక్స్ట్ లెవెల్గా. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మేము సిపి లెవెల్కి వెళ్దామని అనుకుంటున్నాం. అందరం ఎలక్షన్స్ అయ్యేదాకా అవమని చెప్పారు కొంతమంది అడ్వైజర్ అడుగుతారు. సో వాళ్ళ ప్రకారం మేము వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ అదే యాక్షన్ తీసుకుంటాం. అట్లా కూడా ఇస్తలేడు. ఇప్పుడు మేము 11 మంది కేసు పెడితే ఒకళ్ళు వాపస్ అసలు మొత్తం ఎన్ని పైసలు ఇచ్చి చెప్పాను ఒకసారి? 18 లక్షల కార్డులు, 9 లక్షల లోను. కేసు పెడితే అంతే. కేసు పెట్టిరా మీరు? కేసు పెట్టనే నువ్వు కేసు పెట్టక సీను నీకు నేను వారంలో ఇస్తా పైసలు వాపస్ తీసుకోండి తీసుకున్నాను. అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తా అని చెప్పి, ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పలే. నేను బిజినెస్ నాకు 50 రూపాయలు, నాకు 100 రూపాయలు వస్తున్నాయి. దాంట్లో మీకు 10 రూపాయలు ఇస్తాను ఆశ అందరికి ఇచ్చిన చూడు. ఒక్క రోజు కూడా నా కొడుకు ఈయనకు టచ్ లేదు, పరిచయం లేదు. నా కొడుకు దాంట్లో తిరిగి నా కొడుకు ఎప్పుడన్నా పరిచయం కూడా ఎక్కువ లేనలేడు. నా ఎక్కువ దాంట్లో తిరిగాడు. సీన్ కన్యాయం ఇది. ఇచ్చిన నెలకే పోయిండు. నా కొడుకు సీట్ మాత్రం ఎక్కిస్తారా అని నేను అన్నది. ఆమెనే అన్నది.
కేసు వాపస్ తీసుకోక అన్నది ఆమె. అంటే నేను తీసుకొచ్చుకున్నాం మేము భయపడి మమ్మల్ని మా కొడుకు భయంగా చెప్పిండట, నేను చారన్న పైసలు ఇవన్నీ కేసు పెడితే నువ్వు కోర్టులో చూసుకో అన్న అంటే నా కొడుకు మంత రోజు పోయి కార్డులో నేను ఎట్లా కట్టుకోవాలి అన్ని మంత రోజు పోయి ఇట్లా భయపెట్టించింది. మహేష్ నువ్వు ఇంపార్టెంట్ తీసుకొని రండి, డాక్యుమెంట్ తీసుకొని రండి అంటే కంప్లైంట్ పెట్టిన ప్రతి ఒక్కరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినారు. ఒక 4 రోజులు అటు ఇటు అయినా కూడా అందరూ సబ్మిట్ చేసినారు. అయితే వాడిని స్వతహాగా వెళ్ళి CISIతో కలిసి సార్ నేను అందరికీ డబ్బులు ఇచ్చేసిన ఎవరికి ఇచ్చేయలేదని చెప్పాడు. ఎవరికి ఇచ్చేయలేదని చెప్తున్నారా బాబు, మరి వాళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది, మరి నువ్వు కూడా తిరిగి ఇచ్చినట్టు నువ్వు కూడా ప్రూఫ్ తీసుకురారా అని అడిగితే తీసుకొస్తా సార్ 2 రోజుల టైం ఇవ్వండి అన్నాడు. ఆ 2 రోజులు ఎప్పుడన్నాడు, ఫిబ్రవరి ఎండింగ్లో అన్నాడు. ఫెబ్ ఎండ్ కాస్త ఇప్పుడు మే ఎండింగ్, జూన్ వచ్చింది, ఇప్పటికి కూడా ఒక డాక్యుమెంట్ కూడా వాడు సబ్మిట్ చేయలేదు. FIR ఫైలు అందరు కలిసి 5 కోట్ల అమౌంట్ ఉంటే 5 లక్షల మీద నువ్వు FIR ఫైల్ చేసినావు భయ్. ఏమున్నది, నువ్వేం ఇంట్రాగేషన్ చేసినావు? నువ్వు ఇప్పుడు మేము మోసపోయిన వాళ్ళ మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాం, నువ్వు వాడు సబ్మిట్ చేయకపోతే నువ్వు ఒక మాట అడగవు. అదే ఫస్ట్ డే మేము చేయము, ఏం చేస్తాం మీ తప్పు, డైరెక్ట్ కోర్టులో చూసుకోండి, మేము FIR ఫైల్ చేయము, మేము ఏం చేయమన్నాం. ACP దగ్గర వెళ్ళినాం, అప్పుడు ఫైల్ చేసారు, అది కూడా ఏం సెక్షన్ పెట్టిరు, ఏదో చిన్న సెక్షన్ పెట్టిరు. తర్వాత ఇంటరాగేషన్ చేయాలి, ఇంటికి రావాలి, ఏంటిది ఎక్కడున్నావు, ఇన్ని స్టెప్లో పెట్టినాం, ఇప్పుడు దాకా కేసు ఫైల్ చేయలే, ఏం చేయలే. వచ్చి ఇంటరాగేషన్ చేయాలా? అతను ఎక్కడెక్కడో బీహార్, ఢిల్లీ అన్ని తిరుగుతున్నాడు. ఎట్లా తిరుగుతాడు? నీ మీద కేసు FIR ఫైల్ అయినప్పుడు ఎట్లా తిరుగుతాడు? నువ్వేం చేసినావు? బ్యాంక్ స్టేట్మెంట్ అంటే వాళ్ళకి అంత లేదా? బ్యాంక్ స్టేట్మెంట్ 2 రోజుల్లో రావాలి, నెల పడుతుంది. మేము ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం, ఏమైంది అంటే మీ తప్పు అదే తప్పు అయింది, నువ్వు న్యాయం చేయాలి కదా పోలీసు ఉన్నప్పుడు. దేనికి మరి ఎందుకు పోలీస్ అయినావు? పోలీస్ అన్నప్పుడు న్యాయం చేయాలి, మళ్ళీ తప్పు అయిపోయింది ఏంటిది, అది సొల్యూషన్ వెతకాలా? ప్రాబ్లమ్ కి తిరిగి అదే చెప్తారా? ఎందుకంటే మీరు ఎందుకు ఇచ్చిర్రు అని అంటున్నారన్న, మేము మోసపోయినాము. పోలీస్ వాళ్ళు ఎందుకున్నారు చెప్పండి? మేము ఎన్నిసార్లు తిరుగుతాం పోలీస్ కి, 5-6 టైమ్స్ తిరిగినాం. ఇంతమంది వెళ్తే ఆయన ఏమంటాడు, FIR ఫైల్ అయింది, కోర్టుకి వెళ్ళాలి, అంతే. ఇక్కడ కేసు అయిపోయింది, ఏం చెయ్యలేము. ఒకసారి ఫోటోలు ఏమో తీపిచ్చినాడు, ప్రూఫ్ ఇచ్చిండు. జరిగింది ఏంటంటే చెప్పండి. 2 సంవత్సరాల నుంచి ఈయన బిజినెస్ చేసిండట. ఏం బిజినెస్ చేస్తాడు మీ కొడుకు? చేసిండో మాకు చెప్పలేడు. మీకు ఇట్లా అసలు మీ కొడుకు ఏం చేస్తాడు? మీ కొడుకు ఏం చేస్తాడు? ఏం పని చేస్తాడు? కొడుకు ఇంతకు ముందు కాల్ సెంటర్ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఓకే, కాల్ సెంటర్ ఆఫీసు 10 సంవత్సరాలు నడిపించాడు. 10 సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి ఏమో వేరే బిజినెస్ లో దిగిన అన్నాడు. దిగినంటే ఇంతమంది పబ్లిక్ తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి చెప్పలేరు. ఒకరోజు పారిపోయిండు ఆయన, పొద్దున్న లేచి రాత్రి వరకు ఇంటికి రాలేడు. రాకపోతే ఆ రోజు తెలిసింది. కానీ ఇప్పుడు నేను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తుంటే తెలుసా? 2 చెప్పండి, ప్రూఫ్ చూపిమని అడుగుతున్నాం. ఇంకెంత మీరు ఎంత పే చేసిరమ్మా? మేము 20 lakhs వరకు ఇవ్వాలి మాకు. 20 lakhs? ఇప్పుడు ఇంత మందిని కలిపితే 22. ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాం కదా, 5 to 6 crores ఆఫ్ మనీ మేము ఫ్రెండ్ అని నమ్మకంగా పెట్టినాం. ఆయన కూడా అట్లనే ఇవ్వాలి కదా. వాళ్ళ అమ్మ అప్పుడు ఆయన ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు నేను ఇప్పిస్తా బెట్టా అన్నది. 9 నెలలు ఏదో ఒక మా ఇంట్లో కూర్చోబెట్టి తాగిపించినాము అంటున్నాడు. నువ్వు ఎందుకు అట్లా అన్నావు? ఎవరన్నారు అంటే నేను నీకు పైసలు ఇయ్యను, నన్ను రా అన్నావు, నేను నీకు పైసలు ఇవ్వా. ఇది కరెక్ట్ కాదు కదా. నేను రా అన్నది భూతా ఏం కాదు కదా. నన్ను చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె. అది కరెక్ట్ కాదు కదా. మేము ఎందుకు మాటలు పడాలి? పైసలు మేము ఇవ్వాలి, మేము మాటలు పడాలా? మావి రూపాయి మేము కూడా కష్టపడ్డాం కదా. ఇంకెన్ని రోజులు ఆగుతామన్నా? 1 year ఆగినాం, ఇంకా మేము ఆగం. ఆయన రమ్మని అంటున్నాం, మేము ఏమనట్లేదు. ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది మాకు. మేము 1 year నుంచి ఆగినాము, ఇప్పుడు కూడా ఆయన రమ్మంటున్నాం. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఇంటి మీదకి ఎవరు వస్తారో వాళ్ళకి నేను రూపాయి ఇంటి మీద రావద్దంటాడు, ఇంట్లో వచ్చి చంపేస్తా అంటున్నాడు. అట్లా అంటారా చెప్పండి? మేము సరే బుద్ధి తక్కువ మేము ఇచ్చినాము, కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఒక్కసారి